ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా లాంచ్ అయిన వివో T5X 5G మొబైల్. ఈ మొబైల్ మనకి 6+128GB వేరియంట్ వచ్చేసి 19,000 అయితే పెట్టారనమాట. అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 8+256GB వేరియంట్ 22,999, 23,000 అయితే పెట్టారు. ప్రజెంట్ నేను రికార్డ్ చేసిన టైంకి అయితే ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ లేవు ఈ మొబైల్ పైన. బట్ నేను బుక్ చేసినప్పుడు ఫస్ట్ సేల్లో నాకు 1,500 కార్డ్ ఆఫర్ అయితే వచ్చింది. సో 17,500కి అయితే నేను పర్చేస్ చేశాను ఈ మొబైల్ని. అది బేస్ వేరియంట్ అనమాట, 6+128GB వేరియంట్ నేను బుక్ చేసింది. వివో ఎప్పుడు కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొస్తూ ఉంటుంది T సిరీస్ మొబైల్స్ని. కాకపోతే ఈసారి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైపోయింది అనిపిస్తుంది నాకు. సో ఎందుకు ఎక్కువైందో కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ ఎంతకి కొనొచ్చు అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ మీరు ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసేయండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ తీద్దాం. ఇది మనకి సీల్తో ఉంటుంది అనమాట. సీల్ ఓపెన్ చేసేయచ్చు. అండ్ ఇది నేను ఆర్డర్ చేసింది గ్రీన్ కలర్ అనమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ కలరు. మనకి వైట్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు అది కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది కొంచెం. సరే పక్కన పెడదాం, ఫోన్ పక్కన పెట్టి ఇంకేం వచ్చేది చూద్దాం. బాక్స్లో ఒక కేసు వచ్చింది. ఇది TPU ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అనమాట. అండ్ 44W ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంటుంది, వారంటీ కార్డు అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అనమాట. అండ్ మొబైల్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్తోనే వస్తుంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. స్క్రాచెస్ లాంటివి ఏం పడట్లేదు. బ్యాక్ సెటప్ అయితే చాలా బాగుంది, అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడే మనకి వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. డౌన్లో ఒక మైక్ కనిపిస్తుంది, Type C పోర్ట్ కనిపిస్తుంది అండ్ అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఫోన్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. అండ్ టాప్లో మనకి ఇయర్ పీస్ ఉంటుంది కదా, అదే స్పీకర్ లా కూడా యాక్ట్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే. బ్యాక్ సైడ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, గ్లాస్ బ్యాక్ అయితే రావట్లేదు. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది Dimensity 7400 టర్బో ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్లో మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇందులో 6.76 inches 120Hz ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లేతో అయితే రావట్లేదు. అండ్ 7200 mAh బ్యాటరీతో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16తో వస్తుంది. అండ్ రీసెంట్గా లాంచ్ చేసిన Origin OS 6తోనే వస్తుంది. సో ఇందులో బెటర్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి OSలో. సెటప్ చేసే ముందు మీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఆ సెట్టింగ్స్ అన్ని చేసుకోండి ఫస్ట్. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అనవసరమైన చెత్త రికమెండేషన్స్ అన్ని లేకుండా చెప్తాను కొన్ని సెట్టింగ్స్, అవి చేసుకోండి. ఈ మొబైల్ కొన్న వాళ్ళే కాదు, వివో మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ని అయితే చేసుకోండి. మీరు ఇదంతా సెటప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు చాలా స్మార్ట్ అప్గ్రేడ్ కానీ గ్లోబల్ సెర్చ్, ఇవన్నీ పర్సనలైజేషన్ రికమెండేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నా కదా, ఈ సెట్టింగ్స్ అన్నిటిని మీరు ఆఫ్ చేసుకొని నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ వివో స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ అవ్వాలని చెప్పేసి రికమెండేషన్ వస్తుంది. సో ఇవన్నీ డిసెలెక్ట్ చేసేసి అగ్రీ చేసేసి సెటప్ చేసుకోండి. అండ్ హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, పనికిరాని యాప్స్ అన్నీ ఉంటాయి. సో మీకు స్పీడ్లో చూపించేస్తాను. ఈ యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేసుకోండి. ఇక్కడ మీకు యాప్స్ ఏం కనిపిస్తుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ యాప్స్ అండ్ గేమ్స్ అని చెప్పేసి. ఇది డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది, మీరు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే మీకు ఆ యాప్ సెక్షన్ అనేది ఎగిరిపోతుంది అక్కడ నుంచి. అండ్ మనం హోమ్ స్క్రీన్ మీద ఇలా డ్రాగ్ డౌన్ చేసామనుకోండి, ఈ పనికిరాని రికమెండేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఆఫ్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలంటే, మీరు ఇలా హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి డ్రాగ్ డౌన్ చేయండి. డ్రాగ్ డౌన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ డిస్కవర్ అని ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. అండ్ స్వైప్ డౌన్ ఆన్ హోమ్ స్క్రీన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి నోటిఫికేషన్ సెంటర్ పెట్టుకోండి. సో నోటిఫికేషన్ సెంటర్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలా డ్రాగ్ చేస్తే కంట్రోల్ సెంటర్ వస్తుంది. సో మీకు యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, పనికిరాని రికమెండేషన్స్ అయితే రావు కదా. అండ్ ఈ మొబైల్ మనకి 128GB స్టోరేజ్లో 103.86GB అయితే ఫ్రీ ఉంటుంది. ఆ స్టోరేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ మనకి 24.14GBని అయితే ఆక్యుపై చేసింది. అండ్ ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది Dimensity 7400 టర్బో ప్రాసెసర్తో వస్తుంది కదా, మీకు ఎక్కువ ల్యాగ్స్ లాంటివి అయితే ఏం నోటీస్ చేయరు. డీసెంట్ ఉంటుంది. బట్ మీరు హెవీగా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ల్యాగ్స్ అయితే ఉంటాయి.
అప్పుడప్పుడు హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మొబైల్. అండ్ మీరు ఈ మొబైల్లో BGMI లాంటి గేమ్స్ ఆడారనుకోండి, డీసెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే మీరు డీసెంట్గా ఆడారనుకోండి గేమ్స్, కొంచెం సేపు ఆడి రెస్ట్ ఇచ్చారనుకోండి ఫోన్కి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ కంటిన్యూగా గంటలు ఆడారనుకోండి గేమ్స్, ఖచ్చితంగా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నోటీస్ చేస్తారు. బట్ మీరు డే టు డే టాస్క్లో మీకు ఎలాంటి ల్యాగ్స్ అయితే కనబడవు. పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, ఈ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, మీరు స్క్రీన్ పైన కొన్ని శాంపుల్స్ చూడొచ్చు. డిస్ప్లే మీకు డీప్ బ్లాక్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది LCD డిస్ప్లే కాబట్టి. మీకు ఒక బ్లూ షేడ్ అయితే వస్తుంది, మీరు స్క్రీన్ పైన కూడా నోటీస్ చేయొచ్చు. ఇది AMOLED డిస్ప్లే కాదు కాబట్టి ఆ బ్లూ టింట్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ సాచురేషన్స్ చూసుకుంటే అంత బ్రైటే ఉంది, మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించదు పిక్చర్ని చూసేటప్పుడు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, కంపెనీ మెన్షన్ చేసేది అయితే 6 years వరకు బ్యాటరీ హెల్త్ అలానే ఉంటుంది, అంత ఈజీగా తగ్గిపోదు అని అయితే చెప్తున్నారు. బట్ 6 years అంటారు, కానీ మీరు 3 years యూజ్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అండ్ కంప్లీట్గా మనం డే అంతా యూజ్ చేసామనుకోండి, ఖచ్చితంగా బ్యాటరీ అనేది మీకు 10 hours పైనే వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా 10 hours పైన ఈజీగా వస్తుంది. కాకపోతే ఇందులో వాడిన డిస్ప్లే వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అనమాట. సో బ్యాటరీ అనేది చాలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అండ్ మీరు నార్మల్ యూజర్ అనుకోండి, మీకు 2-3 రోజులు వచ్చేస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్పాను కదా. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఉంటుంది. సో ఈ కెమెరాతో తీసిన కొన్ని ఇమేజ్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను, మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. చూసిన తర్వాత మనం వాటి క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. కెమెరా మనకి డీసెంట్ ఉంటుంది, మరీ అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. లో లైట్లో అయితే మీకు ఖచ్చితంగా నాయిస్ ఉంటుంది. అండ్ డే లైట్లో ఓకే, డే లైట్లో అయితే బాగానే ఉంటుంది, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ జూమ్ చేసి తీస్తే పిక్చర్ క్వాలిటీ అయితే ఏం లేదు, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇలా ఉంటుంది జూమ్ చేసి తీసిన ఫొటోస్ అయితే. కెమెరా కూడా జస్ట్ ఓకే అనమాట. బట్ వీడియోగ్రఫీలో కెమెరా బాగుంది. ఫ్రెండ్స్, ఇది Vivo T5X ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మాక్సిమం మనం 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. అండ్ ఇది 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్. అండ్ ఇప్పుడు రికార్డ్ చేసిన ఫుటేజ్ వచ్చేసి 1080p 30 FPS అనమాట. ఒకసారి 4Kకి 1080pకి డిఫరెన్స్ మీరే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఈ మొబైల్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్గా నాకు నచ్చని పాయింట్ వచ్చేసి, ఇది మనకి IPS LCD డిస్ప్లేతో వస్తుంది. మనం 19,000 పెడుతున్నాం అంటే అక్కడ మనకు ఖచ్చితంగా LED డిస్ప్లే అయితే ఇవ్వాలి, AMOLED డిస్ప్లే అయితే ఇవ్వాలి. బట్ అది మెయిన్ మైనస్ అనమాట ఈ మొబైల్కి. అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు, బట్ కెమెరాలో అంత ఆప్టిమైజేషన్ అయితే లేదు. కెమెరా లిటిల్ బిట్ హ్యాంగ్ అవుతుంది, నేను యూజ్ చేసినప్పుడు అయితే నాకు హ్యాంగ్ అయ్యింది. సో అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ఉంటాయి, ఇయర్ పీసే మనకి స్పీకర్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మీకు యావరేజ్ క్వాలిటీ ఉంటుంది, మీకు నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే ఉండదు. లో క్వాలిటీ స్పీకర్లో విన్న ఫీలింగ్ అయితే ఉంటుంది డైరెక్ట్ మొబైల్తో వినేటప్పుడు. కొంచెం స్పీకర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాల్సింది, సో అది కూడా నాకు నచ్చలేదు. అండ్ ఈ మొబైల్కి బ్యాక్ సైడ్ మనకు ఒక రింగ్ లా కనిపిస్తుంది కదా, ఇది డైనమిక్ లైట్ అనమాట. ఇది మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డైనమిక్ లైట్ అని సర్చ్ చేయండి. డైనమిక్ లైట్ అని సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు, ఇన్కమింగ్ కాల్కి ఆన్ చేసుకోవాలా, నోటిఫికేషన్స్కి ఆన్ చేసుకోవాలా, లేకపోతే మ్యూజిక్ వినేటప్పుడు కానీ, బ్యాటరీ లెవెల్కి కానీ, ఇవన్నిటికీ మనం సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మనం కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బ్లూ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ, మనకు నచ్చిన ఆప్షన్కి నచ్చిన కలర్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి కొత్త మొబైల్కి ఒక కొత్త అప్డేట్ అయితే వస్తుంది మీరు అప్డేట్ సెక్షన్లోకి వెళ్తే. సో అలానే ఈ మొబైల్ కూడా ఒక అప్డేట్ ఉంది. సో డౌన్లోడ్ చేసుకోండి, మీకు కొత్త ఫీచర్స్ వస్తాయి అండ్ ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ 19,000 కొనొచ్చా 6+128GB వేరియంట్ అంటే, ఈ మొబైల్ మీరు 15,000 నుంచి 16,000 రూపాయల మధ్యలో వస్తే తీసుకోండి, అప్పుడే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఫ్యూచర్లో మేబీ ఆఫర్స్ ఉన్నప్పుడు ఆ ప్రైస్కి రావచ్చు. సో వెయిట్ చేసి తీసుకోండి, లేదు తప్పదు ఖచ్చితంగా నాకు ఇప్పుడు మొబైల్ కావాల్సిందే 20,000 లోపు అనుకుంటే, మీరు 17,500కి బ్యాంక్ ఆఫర్ పెడతాడు. 1 వీక్ గ్యాప్లో 2 డేస్ గ్యాప్లో పెడతా ఉంటాడు. సో ఆ టైంలో 17,500కి అయితే పర్చేస్ చేయండి. మ్యాండేటరీ అనుకుంటే, లేదు నేను వెయిట్ చేయగలుగుతాను అని అంటే మీకు 15,000 రూపాయలకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. సో అప్పటి వరకు వెయిట్ చేసి కొనుక్కోండి. 15,000 నుంచి 16,000 రూపాయల్లో ది బెస్ట్ మొబైల్ అనమాట ఇది. అంతకు మించి ఎక్కువ పెడితే వద్దనే చెప్తాను నేనైతే. సో ఇది ఫైనల్ కంక్లూజన్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మొబైల్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మీకు వీడియో మధ్యలో పాపప్ కూడా వేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.